మన ప్రభువును రక్షకుడైన యేసు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. పెద్దలకు, పురుషులకు, స్త్రీలకు అందరికీ మంచిది. కొంత సమయం మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథం తెరిచి అపోస్తుడు యేసుక్రీస్తు ప్రియదాసుడైన పేతురు రాసిన పత్రిక, రెండవ పత్రిక, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక. మీ బైబిల్ తెరవాలి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు పరిశీలించి తెలుసుకోవాలి. మూడవ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక మూడవ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చాలు. చదువుబడినటువంటి ఈ దేవుని వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో విలువైన సంగతులు రాసి ఉంచారు. అవి మానవ జ్ఞానంతో ఆలోచించిన, ధ్యానం చేసిన, పెద్ద పెద్ద డిగ్రీలు చదివి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన అర్థం కాదు. ఎందుకంటే ఇది దేవుడు తన ఆత్మ చేత ముద్రించిన పరిశుద్ధ లేఖనాలు. ఇవి అర్థం కావాలంటే మానవుని జ్ఞానమునకు దేవుని జ్ఞానం తోడు కావాలి. దేవుని యొక్క జ్ఞానం ఎప్పుడైతే ప్రజలు పొందుకుంటారో అప్పుడే వాక్యం అర్థమవుతుంది. చూడండి, పేతురు గారు ఒక మంచి మాట రాస్తున్నారు. కొందరు అనుకుంటున్నారు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని. దేనికి ఆలస్యం? ఆలస్యము అన్న పదం అంటే కొందరికి భయము, కొందరికి బాధ, కొందరికి దుఃఖము, మరికొందరికి పలు రకాలైన ఉద్రేకాలు పుడుతూ ఉంటాయి. ఉదాహరణకి, వివాహమై కొన్ని సంవత్సరాలైంది, ఇంకా పిల్లలు కలగలేదు. బయట వాళ్ళు అనే మాటలు, ఇంట్లో వాళ్ళు అనే మాటలు, ఇంకా సంతానం ఇవ్వలేదా, ఇంకా పిల్లలు కలగలేదా, గొడ్రాలని పిలువబడుతుంటే దేవుడు ఇంకా సంతానం ఇవ్వలేదే, దేవుడు ఎందుకు నాకు ఆలోచన చేస్తున్నాడని కొంతమంది అనుకుంటూ బాధపడుతుంటారు. ఒక సామెత కూడా ఉంది కదండి, ఆలస్యం అమృతం విషం అన్నారు. ఆలస్యం చేస్తే అమృతం కూడా ఏమవుతుందంట? విషంగా మారుతుందట. అయితే ఆలస్యము కొందరికి సరిపోదు. ఇప్పుడు మంచి మార్కులు సాధించారు, మంచి డిగ్రీలు పొందుకున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఉద్యోగం రాలేదు. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దొల్లిపోతున్నాయి, కానీ ఉద్యోగం రావట్లేదు. ఆలస్యం అవుతూనే ఉంది, ఏజ్ పారవుతుంది. అప్పుడు కొంతమంది నాకు ఉద్యోగం రాదు, ఇక నా బ్రతికి ఇంతే, ఇక నేనేం సాధించలేనని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇలాగ సమాజంలో, లోకంలో చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో భయంకరమైన సంఘటనలు జరిగాయి. బైబిల్లో ఒక సంఘటన గుర్తు చేస్తాను, ఆ రెఫరెన్స్లు ఏమక్కర్లేదు. హన్నాకు పిల్లలు కలగలేదు.
అందరూ అంటున్నారు గొడ్రాలని పిలువబడుతున్నారు, గొడ్రాలని పిలుస్తున్నారు. ఆమె ఏడుస్తుంది, రోజు 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 ఏడుస్తూనే ఉంది. భర్త దగ్గర, పుట్టింటి దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర. క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తామా, కానీ ఏం లేదు, దేవుడు ఎందుకో నా మీద కన్నం చూపలేదు, ఎందుకో ఆలస్యం జరుగుతూ ఉంది. ప్రియులరా, ఒక మాట చెప్తా వినండి. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే అది దాని వెనక ఎంతో గొప్ప ఆశీర్వాదం అయితే ఉంది. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మన జీవితంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మన కుటుంబాలు దీవించటానికి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. దాని వెనుక ఉన్న గొప్ప దీవెన అంటూ మనకు తెలియాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. బైబిల్లో లాజరు అనకైన రోగస్తుడయ్యాడు. లాజరు. మార్తమ్మ గారు ఏం చేశారంటే వర్తమానం పంపించారు. అయ్యా, నీవు ఇష్టపడే, నీవు ప్రేమించే లాజరు రోగి అయి ఉన్నాడు అని చెప్పారు. నువ్వు ప్రేమించే లాజరు ఏమయ్యాడు? రోగి అయి ఉన్నాడు, త్వరగా వచ్చేయండి అని చెప్పారు. అయితే యేసు ప్రభుల వారు మరి 2 రోజులు ఆలస్యం చేశాడు. మరి 2 రోజులు ఆలస్యం చేశాడు. ఏది రెఫరెన్స్ కావాలా మీకు? లేదా? మరి 2 రోజులు ఆలస్యం జరిగితే ఏమైపోయింది? లాజరు చనిపోయాడు. చనిపోయిన 4 రోజులకి యేసు ప్రభుల వారు వచ్చారు. సమాధి చేశారు. మార్తమ్మ చెప్తుంది, శవం కుళ్ళిపోయి ఉంటుంది. ఎందుకు ఆలస్యం చేశాడు? రోగస్తుడుగా ఉన్నప్పుడు వచ్చి ఉంటే లాజరు బ్రతికిపోయేవాడు కదా. బలహీనుడుగా ఉన్నప్పుడు వచ్చి ఉంటే లాజరు బ్రతికిపోయేవాడు కదా. ఒక ఆలోచన. అంత ముగించిపోయిన తర్వాత వచ్చాడు, కుళ్ళిపోయిన తర్వాత వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఏం సాధిస్తాడు? ప్రియులారా, కొందరు అనుకుంటున్నట్టుగా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని వెనక ఎంతో మహిమ దాగబడి ఉంది. ఆమేన్, ఆమేన్. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతోనే ఉన్నాడు అని ప్రజలందరూ తెలుసుకోవాలంటే నీకు కొంచెం సహనం అవసరం. మీకు అర్థం కావడానికి చెప్తాను. మీ పిల్లలకి మీరు సైకిల్ నేర్పిస్తున్నారు. నేర్పిస్తున్నప్పుడు సైకిల్ పట్టుకుంటాం. ఫస్ట్ పట్టుకుంటూనే ఉంటాడు, నేర్చుకుంటాడా? ఏం చేయాలి చెప్పాలి. వదిలేసి ఎప్పుడు పట్టుకోవాలి మళ్ళీ? కొంచెం చెప్పండి అమ్మా. కింద పడిపోతున్నాడు అనంగా ముందే పట్టుకుంటే పడిపోడు కదా, ముందే పట్టుకుంటే పడిపోడు కదా. అంటే పడిపోతుండగానే పట్టుకుంటారు కదండి. కొందరు పడిపోయిన తర్వాత కూడా అలవాటు అవుద్దిలే అని చెప్తారు. మనము కొన్ని సాధించాలి అంటే దేవుడు కొన్ని ఆలస్యం చేస్తాడు. దానికి కావలసిన సహనం మనకు కావాలి. లాజరు చనిపోయి 4 రోజులై కుళ్ళిపోతే మార్తా మరియల పరిచర్యను చూసిన దేవుడు ఏడ్చి అలాగే ఎనికి వెళ్ళిపోయాడా? దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. వారితో ఉన్నాడు అని ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా సమాధిలో కుళ్ళిపోయిన లాజరును యేసు ప్రభుల వారు బయటికి పిలిచారు. చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. యేసు ప్రభుల వారు బయటికి పిలిచారు. లాజరు వచ్చారా రాలేదా? ఆలస్యము జరిగినా అద్భుతము జరుగుతుంది. నీకెందుకో దేవుడు నిన్ను దీవించడానికి కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. భయపడొద్దు, దిగులు పడొద్దు, వేదన చెందవద్దు. రెబెక్కమ్మకు పిల్లలు కలగలేదని భర్త మీద ఏడుస్తుంది, తిడుతుంది. నాకు నీ వల్ల పిల్లలు కలగట్లేదు అనేసి. ఇస్సాకు అంటారు,
నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమన్నా దేవున్నా? దేవుడు ఎందుకో నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికి ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని అర్థం నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. అందరితో పాటు నీకు వస్తే ప్రయోజనం ఏంటి? దేవుని యొక్క ప్రత్యక్షత నీకెలా అర్థమవుతుంది? ఇప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు. ఎప్పుడు వచ్చాడండి దేవుడు వారి దగ్గరికి? ఎప్పుడు వచ్చాడు? అగ్నిగుండంలో పడిన తర్వాత వచ్చాడు. స్తోత్రం చెబుదాం. రాజుకు భయం పుట్టిందండి. పడివేసేటప్పుడే వచ్చింటే బాగుండు కదా. పడివేసే ముందే వచ్చింటే బాగుండు కదా. కొంతమంది ఆలోచన చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు కొంచెం ముందు చేసి ఉంటే వాళ్ళు అగ్నిగుండంలో పడకపోదు కదా. బయట ఉండాలని అనుకుంటున్నమాట. కానీ మంత్రితో రాజు అంటాడు, ఏయ్ మనం ఎంతమంది రా లోపలేసింది? అతను అంటాడు, 3 సార్. మరి 4 కనపడుతున్నారే నాకు. దేవుడు నీ జీవితంలో నువ్వు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా నీకు సహాయం అందించటం ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని వెనకేమో చెప్పండి, అద్భుతం ఉంది. ఆమేన్. ఆయన మహిమ దాగి ఉంది. ఆయన ప్రత్యక్షతను పొందుకోబోతున్నావు. ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావు, చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు. ఇల్లు కట్టాలనుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. కానీ దేవుడు ఎందుకో జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకో ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు అర్థం చేసుకుంటే ఆయన మహిమను చూస్తావు. ఆమేన్. అపార్థం చేసుకుంటే లోకంలో కలిసిపోతావు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది చెప్పండి? నెరవేరుతుంది. ఆయన మాట తప్పుటకు నరుడు కాడు. మనమైతే మాట ఇచ్చి, అయ్యో మాట ఇచ్చి మర్చిపోయాను, సారీ బ్రదర్, మాట ఇచ్చాను, తప్పిపోయాను, నేను వస్తానని మాట ఇచ్చాను కానీ రాలేకపోయాను. మన మాట తప్పుతాం కానీ ఆయన మాట తప్పడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనం పుట్టినప్పటి నుంచి వింటూనే ఉన్నాం ఒక మాట, యేసు ప్రభు రాకడ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? పేతురు చెప్తున్న మాట వినండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, అదిగా చూసారా, నువ్వు నేను నాశనం కాకూడదని, పరిపూర్ణతలోకి రావాలని, మనము దేవునిలో రూపము సంతరించుకోవాలని, ఆయన రూపం మనలో కనబడాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. యేసయ్యకు స్తోత్రం, యేసయ్యకు స్తోత్రం. ఒక రైతు పంట వేసిన తర్వాత వేయగానే తనకు అవసరం ఉందని, అప్పుల బాధలు పెరిగిపోయాయని, వడ్డీ కట్టాల్సి వస్తుందని, పిల్లలకు వివాహం చేయాలని, స్కూల్ ఫీజులు కట్టాలని, ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ చూసుకోవాలని, పంట ఎప్పుడు పడితే అప్పుడు కోసేస్తాడా? ఎప్పుడు కోస్తాడు? నిర్ణయ కాలము ఉంది దానికి. ఆమేన్. వేసిన తర్వాత ఇన్ని నెలలకు ఆ పంట వస్తుంది. దాన్ని కొయ్యాల్సిన సమయంలోనే దాన్ని కొయ్యాలి. అలా కాకుండా నీ అవసరత కొరకు నాకు ఇప్పుడు అవసరం ఉంది అని కోసేసావు అనుకో, దేనికి పనికి రాకుండా పోతుంది. లోకం అంటున్నారు, అబ్బా చేసి కలలు అంటున్నారు,
కొడుకు పుడతాడని, లేకపోతే మనవరాలు వస్తుందని. అయ్యా గర్భవతి అయింది, 6 నెలలకు తీసేద్దామా? ఎలాగో 9 నెలలకు 6 నెలలకు ఆపరేషన్ చేసి తీసేస్తారు కదా, 6 నెలలకి తీసేద్దాము. కుదురుతుందండి? కుదురుతుందా? ఎన్ని నెలలు ఉండాలి? 9 లేక 10 మాసాలు. 1 వారము అటు ఇటు అయినా కూడా డాక్టర్లు అంటారు మీరు ఏదో మిస్ చేశారంటారు. బిడ్డకు అందుకే బలహీనమైందని చెప్తారు. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నాను? నీ రూపం, ఆయన రూపం మనలోకి రావాలి అనేంత వరకు దేవుడు ఆలస్యం చేస్తున్నారు. చెప్పండి ఇక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పిల్లలముగా లోకానికి బయలుపరచబడాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నీతో, నీ కుటుంబముతో దేవుడు ఉన్నాడు అని ప్రజలందరూ తెలుసుకోవాలని దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆలస్యం చేస్తున్నప్పటికీ నీకు ఓరిమి లేకపోతే, ఓర్పు లేకపోతే, సహనము లేకపోతే చూడకూడని నష్టాన్ని నువ్వు చూస్తావు. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 13, ఒకసారి 10లో 10వ అధ్యాయము 10వ వచనం. 10 8 చదవండి. నా కంటి ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నీవు అచ్చట. ఇది దైవజనుడైన సమూయేలు మరి అభిషేకించబడినటువంటి సౌలు గారితో చెప్పిన మాట. గిల్గాలుకు వెళ్ళి 7 రోజులు నువ్వు వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. బలులు ఎలా అర్పించాలో నేను నీకు తెలియజేసే వరకు నువ్వేం చేయొద్దు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వద్దాం. ఇప్పుడు సోదరి 8వ వచనం చదువుతున్నారు. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రండని చెప్పి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతని కలుసుకుని వందనవచనం చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మస్సులు కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేనే దహన బలి అర్పించి తినను. అందుకు సమూయేలు ఇట్లనే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక వెయిట్ చేయలేకపోయావు. కాస్త నిమిషం వెయిట్ చేయలేకపోయావు. ప్రజలు ముఖ్యమా, దేవుని ఆజ్ఞ ముఖ్యమా నీకు? శత్రువులు వస్తున్నారని భయం ముఖ్యమా, దేవుని ఆజ్ఞను పాటించాలన్న భయం ముఖ్యమా? ఏది ముఖ్యం?
ఏ శత్రువులు నిన్ను రాజుని చేశారా? ప్రజలు నిన్ను రాజుని చేశారా? ఈ ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చింది లోకమా? ఎవరండి? ఈరోజు నేను బ్రతికిస్తున్నది లోకమా లేక దేవుడా? ఒక్కసారి ఆలోచించేద్దాం. ఏమనుకుంటారో అన్న లోకం ఏమన్నా అనుకోనివ్వండి, దేవుడు ఏమనుకోకుండా చూసుకోండి. ఆమె దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఆ మీటింగ్కి వెళ్ళకపోతే, ఆ కూడికకు వెళ్ళకపోతే, మా చుట్టాల దగ్గరికి వెళ్ళకపోతే ఏమనుకుంటారో, అలా అని మేము కూడా అనుకుంటే ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడిని కాదు. చుట్టాలు పిలిస్తే పాస్టర్ గారు ఏమైనా ఖాళీ ఉంటే పిలుచుకోకపోండి నేను చెప్తా. నా వరకైతే, నా వాళ్ళు అయితే కాదు. నేను బస్ ఎక్కాను లేకపోతే కారులో వస్తుంటేనో మీ ఊరికి దగ్గర వచ్చాను, మా విశ్వాసులు ఫోన్ చేస్తారన్నా ఈరోజుకు ఒక ప్రార్థన కూడికి పెట్టాలన్నా. ఏమవుతుంది ఇప్పుడు? అమ్మ మీరే జరుపుకోండి అని చెప్తాం. జరుపుకుంటారు కానీ నా మీద అభిప్రాయం ఎలా ఉంటుంది చెప్పండి? సంఘాన్ని పట్టించుకోలే. ఒకసారి ఇలాగే జరిగింది. నేను బెంగళూరులో ఉన్నాను. అప్పటికప్పుడు ఫోన్ చేశారు, అన్న బర్త్డే ఉందన్న, మీరు సాయంత్రం వచ్చేయండి అన్న. నేను రావటం కుదరదమ్మా, ఇప్పటికిప్పుడు నేను విమానం ఎక్కి రావాలన్నా కుదరదు. ఎందుకంటే మన ఊరికి చింతకుంట్లకు ఏమి లేదు, విమానాశ్రయం లేదు. పోలీ అలా అని నంద్యాలకి వేస్తామా, నంద్యాలలో కూడా లేదు. కర్నూలుకి వెళ్ళి దిగాలి. నేనున్న స్థలం నుండి ఆ బెంగళూరు విమానాశ్రయానికి రావాలంటే 3 గంటలు జర్నీ పడుతుంది. నా మాటని ఇక్కడే ఫోన్లో ప్రార్థన చేస్తా, ఈ ఒక్కసారికి ఏమనుకోవద్దు. సరేలే నా అన్నారు. నిజం, మంచి విశ్వాసాలు. సరేలేనా అని సాయంత్రం ఓ పాస్టర్ని పిలుచుకొచ్చుకున్నారు ఇంటికి, ప్రార్థన కూడిక పెట్టించుకున్నారు. అందరూ మీ తరపు పార్టీలు ఉంటారా? నా తరపు కూడా కొంతమంది ఉంటారు. స్తోత్రం. ఎవరో ఒకరు చెవులు ఏరా అండి, పాస్టర్ గారికి ఒక కొరను ఒకటేరా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీ ఊరులైనా, మీ ఇంటిలైనా, మీ చుట్టాలైనా ఒక్కరన్నా అభిమానం సంపాదించుకోండి నేను చెప్పారు. అన్న వేరే పాస్టర్ని పిలిపించుకొని బర్త్డే జరుపుకున్నారు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలి అవుతా చెప్పండి? అడిగాను ఒక మాట, అమ్మ చెప్పేవాళ్ళైతే ఆదివారం అన్న పలానా రోజు నాకు ఇలా ప్రార్థన కూడిక ఉంది, ప్రకటనలు చేస్తాం కదా, ఈ వారంలో పలానా కూడిక ఉంది అని చెప్తే నేను ఎక్కడికి వెళ్ళకుండా డేట్ తీసుకుంటా కదా. అప్పటికప్పుడు ఫోన్ చేసి ఈయనకి ఏం పని ఉండదు చెప్పగానే వచ్చేయాలి, లేకపోతే సంఘం మారుతాం, లేకపోతే వేరే పాస్టర్. మానేశారు చర్చికి రావడమే, అడిగినందుకు మానేశారు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సందర్భాల్లో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నీ సహనాన్ని పరీక్షించటానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. లోకంతో నీకు పని లేదు, మనుషులతో పని లేదు. పరిశుద్ధ గ్రంథ ప్రకారముగా నేను నడుస్తున్నానా లేదా? దైవ వాక్య ప్రకారం నేను నడుస్తున్నానా లేదా? దేవుడు చెప్పినట్టుగా, దేవుని సేవకుడు నాతో మాట్లాడినట్టుగా నేను నడుచుకుంటున్నానా లేదా? ఇదొక్కటే మీరు గురి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాట, దేవుని సేవకుని మాట వినని వాడు ఎప్పటికీ బాగుపడాడు. శాసనం ఇది. ఆమేన్. ఎప్పటికీ బాగుపడరు. వాళ్ళు అనుకుంటుంటారు
డబ్బు ఉందిలే, తెలివి ఉందిలే, బలం ఉందిలే, పేరు ఉందిలే, మాకు వాళ్ళు తెలుసులే ఉండొచ్చు. దేవుడు కొడితే ఎవడు తిరిగి లేయలేడు. స్తోత్ర, యేసయ్యకు స్తోత్ర. చెప్పండి చెప్పండి, హల్లెలూయా. వ్యక్తులతో నీకు పని లేదు. సేవకుడు ఏమి బోధించాడో, వాక్యములో ఏముందో, దేవుడు నీకేమిచ్చాడో దాని ప్రకారం ఆలస్యమైనా ఈ వాక్య ప్రకారం నడుచుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. ఆమె హల్లెలూయా. దారి తప్పావా, లైఫ్లో ఎక్కడ స్థిరపడలేవు. ఏది ముఖ్యం? సౌలా? ఏది ముఖ్యం? సౌలా? దేవుని ఆజ్ఞ ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా? అసలు దహన బలి ఎలా అర్పించాలో నీకు తెలుసా? పెత్తనం ఇచ్చామంటే పేనంట ఏం చేసిందంట చెప్పండి? తలంతా బోడి చేసిందంట. ఎక్కడో గాడిదలు ఎత్తుకులు ఆడుతున్న నిన్ను తీసుకొచ్చి దేవుడు రాజుని చేస్తే ఇప్పుడు నాకే చెప్తున్నావు ఏమని? నువ్వే లేట్ చేసినావు, నువ్వు కరెక్ట్ టయానికి వచ్చి ఇంత జరగకపోవు కదా. ప్రజలు చెదిరిపోవుటయు, ఫిలిస్తీన్లు మిక్మస్సులో దాగి ఉండుటయు నేను ఎరిగి నా అంతటా నేనే సాహసించి బలి అర్పించాను. పనికి మాల్వడా. ఆమెనంటే అర్థం తెలియదు కానీ ప్రసంగాలు చేయడానికి తీరుకుంటారు. ఆమెనంటే అర్థం తెలియదు కానీ చేతులైతే దండాలు పెట్టాలి, వందనాలు ముందు పాస్టర్ గారే పెట్టాలి. మీ ఊర్లో కాదులేండి, అందరి గురించి చెప్పట్లా. ప్రార్థన అంటే అర్థం తెలియదు కొందరికి, మందిరం అంటే విలువ తెలియదు, సేవకుని ఎలా గౌరవించాలో తెలియదు. కానీ ఏం కావాలి? పెత్తనాలు కావాలి. సౌలు లాంటి వాళ్ళు ఉన్నారు, నేటికి ఉన్నారు సంఘాలలో. మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి, నా అంతటా నేనే సాహసం చేశాను. ఈ తలకాయ చేశాను సాహసం. ఏది ముఖ్యము దానిని ఆలోచించాలి. దేవుడు ఆలస్యం చేశాడు గనక నేను దేవుని పని చెయ్యను అన్నది కాదు భక్తి. ఆయన ఆలస్యం చేసినా నేను ఆయన పనిలో స్థిరపరచబడతాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి ఆదికాండం 15వ అధ్యాయంలోకి వద్దాం. ఆదికాండం 15వ అధ్యాయంలోకి వద్దాం. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. ఇది జరిగిన తర్వాత దేవుని వాక్కు అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానం ఏందయ్యా? 25 సంవత్సరాల నుండి నేను నమ్ముకున్నా. ఎన్ని సంవత్సరాలు ప్రభు పిలిచినప్పుడు? అబ్రాముకు 75 సంవత్సరాలు. ఆ రోజు నుండి అడుగుతున్నాడు, ప్రభువా ఒక్క బిడ్డను దయచేయి నాయన, ఒక కొడుకును దయచేయి, ఒక వారసుని దయచేయి. అడుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆయనే ప్రత్యక్షమై అబ్రాముతో అంటున్నాడు, నీ బహుమానం అత్యధికమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. గర్భఫలము యెహోవా ఇచ్చు. ఇక్కడ పిల్లలే పుట్టలేదు. లోకంలో సామెత ఉంది కదండి, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట కదా. ఇప్పుడు పిల్లలే లేరంటే అత్యధిక మగును అంటున్నాడు ఈయన. అప్పుడు అబ్రాము ఆలోచన చేసి ఒక మాట అన్నాడు, అయ్యా ఏమిచ్చినా ఏం లాభం? అయ్యా ఏమిచ్చినా ఏం లాభం?
ధనం ఇచ్చావు, ధాన్యం ఇచ్చావు, పేరు ఇచ్చావు, ఘనతలు ఇచ్చావు, రాజరికం ఇచ్చావు. కానీ ఏం లాభం? నా ఆస్తి అంతటికీ నా పెద్ద దాసుడైన ఏలియాజరు కదా వారసుడు అవ్వాలి. కాదు, నీ కొడుకే అవుతాడని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. నీ గర్భవాసమున పుట్టినవాడే నీ ఇంటికి యజమానుడు అవుతాడు. స్తోత్రం. నీకు వారసుడు అవుతాడు. స్తోత్రం. ఏండ్లు అవుతుందయ్యా, గడిచి సంవత్సరాలు దొల్లిపోతున్నాయి. ఇంకెప్పుడు ఇస్తావు? ఎప్పుడో చిన్నప్పుడు కలలు కన్నాడు ఈయన. ఎవరు చెప్పండి? కలలు కన్న మహారాజు ఎవరు చెప్పండి? మీ ఊర్లో పేరు చెప్పకండి, మీ ఊర్లో పేరు చెప్పకండి. కలలు కన్న మహారాజు పేరు చెప్పండి. ఒక యవ్వనుడు కలలు కన్నాడు, ఆయన పేరు చెప్పండి. గట్టిగా చెప్పండి అమ్మా, మీ నోట్లో చక్కెర పోయా. యోసేపు. చెప్పండి ఎవరు? గట్టి చెప్పండి. నీతిమంతుల పేరు పలికి గట్టిగా. యోసేపు. కలలు చూస్తే అందరూ తనకు సాగిలు పడుతున్నట్టుగా కలలు కన్నాడు. అందరినీ ఆయన ఏలుతున్నట్టుగా కలలు వస్తున్నాయి. కలలు మంచివే. కలలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి. బ్రతుకు చూస్తే అన్నల చేత అసహించబడుతున్నాడు. కలలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి. బ్రతుకు చూస్తే అన్నల చేత కొట్టబడుతున్నాడు. కలలు అద్భుతంగా ఉన్నాయి, కానీ బ్రతుకు చూస్తే ఎలా ఉంది? అన్నల చేత నీళ్లు లేని బావిలో తోయివేయబడ్డాడు. కలలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి, అమ్మబడ్డాడు. బానిస బ్రతుకు అయిపోయింది. దేవుడి దగ్గర యోసేపు ఆలోచన చేస్తున్నాడు, నాకు దేవుడు మంచి కలలు ఇచ్చాడు, మళ్ళీ ఎప్పుడు నెరవేరుతాయి కలలు? ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? నా వయసు పెరిగిపోతా ఉంది. బానిసనైపోయాడు, చెరసాలకు వచ్చాడు, మళ్ళీ అక్కడి నుంచి అమ్మబడ్డాడు, మళ్ళీ చెరసాకు వచ్చాడు. బాధకరం. కానీ యోసేపు ఎక్కడ కూడా దేవుని సనగలేదు. స్తోత్రం చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. ఆలస్యం అవుతున్నా దేవుని బాహుబలమును గుర్తిరిగిన వాడు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని శక్తిని ఎరిగిన వాడు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని యొక్క బలముని ఎరిగిన వాడు. అందుకే యోసేపు ఎక్కడ సనగలేదు. చెరసాలైనా సహించాడు, అవమానమైనా సహించాడు, నిందలైనా సహించాడు, ఎన్ని కష్టాలైనా సహించాడు. ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్న వాడు లేదు. తనకు తెలుసు ఆలస్యం వెనక గొప్ప అద్భుతం జరుగుతుందని. ఆమేన్. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరు రాజు దగ్గర ఉన్న ఇద్దరు పరిచారకులు జైల్లో వేయబడ్డారు. కలలు కానీ వాళ్ళు దిగులు పడుతుంటే, ఏ రా దిగులు చేస్తున్నారు అని అడిగాడు. అయ్యా ఇట కలలు కన్నాం, దానికి అర్థం చెప్పి వాళ్ళని ఎవరు లేరు, అందుకు ఆలోచిస్తున్నాం. నాకు చెప్పండి, నేను మాట్లాడతలేదు. యోసేపు చెప్పినట్టుగానే ఒకడు చంపబడ్డాడు, ఒకడు తిరిగి ఉద్యోగంలో చేరాడు. ఆ చేరే ముందు యోసేపు అంటాడు, నీవు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను ఒకసారి జ్ఞాపకం పెట్టుకుని. ఆయన సరే సార్, ఖచ్చితంగా ఇంత మంచి పని చేసినానికి నీకెందుకు మేలు చేయనని మర్చిపోయాడు. మనం మర్చిపోతాం, మాట ఇచ్చిన దేవుడు మర్చిపోడు. ఆమేన్. ఆలస్యం అవ్వచ్చు కానీ మర్చిపోడు. ఒక కాలమున దేవుడు తప్పక నీ జీవితంలో మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కాలం ఉంటుంది, ఆ కాలాన దేవుడు నీకు నిర్ణయిస్తాడు. అంతే. నువ్వు అనుకున్నప్పుడు కాదు, ఆయన అనుకున్నప్పుడు జరిగేది నిర్ణయ కాలం. నువ్వు అనుకుంటానే జరగాలనేది కాదు దేవుని ఉద్దేశం.
తాను ఎప్పుడు వాడాలో అప్పుడే వాడుకోవాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. మీకు అర్థమయ్యటానికి చెప్తాను. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, నీకున్న జబ్బు పోవాలంటే ఉదయం ఈ 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు వాడమని చెప్పాడు. ఎప్పుడైనా రోజుకు ఒక 6 మాత్రలు వాడమన్నాడు. ఒకటేసారి వేసుకుంటే ఎలాగో రాత్రికి వేసుకుంటాం కదా. ఒకటేసారి 6 వేసుకుంటే నష్టం ఏంటి అంటే, ఏం కాదా? అవుతుందా కాదా? అవుతుందా కదా? డాక్టర్ బతకడానికి ఇచ్చాడు, నువ్వు పోతావు అంతే. ఒక నిర్ణయ కాలమున ఏవి ఎప్పుడు వేయాలో అప్పుడే ఇస్తాడు డాక్టర్. నీకు నచ్చినట్టు వేసుకున్నావు అనుకో, పోతావు. పరమ వైద్యుడు ఆమె నీకెప్పుడు ఏమి ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. 6వ వచనం ఒకసారి. దేవుడు తగిన సమయమున నిన్ను హెచ్చించునట్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు తగిన సమయమున. ఒక కాలం వస్తుంది. ఇప్పుడు జైల్లో ఉన్నానని, ఇప్పుడు కొట్టబడ్డానని, అమ్మబడ్డానని యేసేపు అనుకొని ఉంటే యేసేపు రాజయ్యేవాడు కాదు. ఒక కాలం వస్తుంది నాయన, ఒక కాలం వస్తుంది. వీడు బయటికి వెళ్ళిపోయి యేసేపును మర్చిపోయినాడు. యేసేపును మర్చిపోతే, వాడు మర్చిపోతే దేవుడు మర్చిపోడు కదా. రాజుకి కల పుట్టించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రాజుకి కల పుట్టించాడు. తనకలాడుతున్నాడు రాజు తనకలాడుతున్నాడు. అప్పుడు అర్థమైంది యేసేపు యొక్క విలువ. మీరు ఆలోచించండి. ఆలస్యము దేవుడు చేస్తున్నాడు అంటే, నువ్వు కొట్టబడుతున్నావు, నలగగొట్టబడుతున్నావు, నిందించబడుతున్నావు, అవమానించబడుతున్నావు, ఆర్థిక ఇబ్బందులు నలిగిపోతున్నావు, అప్పుల పాలైపోతున్నావు, అందరి చేత అసగించబడుతున్నావు. అయినా నువ్వు భయపడతావు. ఆలస్యం చేస్తున్నాడంటే దాని వెనక ఆశీర్వాదం ఉంది. నీ దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. నీకు ఆలస్యమైన అద్భుతం చేసి తీరుతాడు. ఇప్పుడు చెప్పండి, యేసేపు కల చెప్పిన తర్వాత రాజు అన్న మాట చెప్పండి. దేశంలో ఎవడైనా సరే నువ్వు కాలెత్తమంటే ఎత్తాలి, చేయెత్తమంటే ఎత్తాలి. ఆమేన్. నువ్వు చెప్పింది శాసనం, పేరుకు మాత్రమే నేను రాజును, మొత్తం నీదే పెత్తనం. ఆమేన్. గట్టిగా గట్టిగా. నిర్ణయ కాలమున యేసేపు ఏమయ్యాడు చెప్పండి? రాజు తర్వాత రాజు అయ్యాడు. అతడు చెప్తాడు, అతడు ఎందుకు అమ్మబడ్డాడో ఎవ్వరికి తెలియదు. వాస్తవానికి అందరూ అనుకుంటారు, పసిబిడ్డ పాపం, పసికుర్రోడు పాపం, 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 అమాయకుడు పాపం అనుకుంటారు. కానీ అమ్మబడింది ఎందుకో, ఐగుప్తుకి వెళ్ళింది ఎందుకో నిర్ణయించింది ఆయన. స్తోత్రం. నిర్ణయించింది ఆయన. ఎందుకోసం చెప్పండి? 7 సంవత్సరాల కరువు వస్తుంది. ఆ కరువులో నా కుమారుడు రాజై కూర్చోవాలి, నా పిల్లలు అక్కడికి ధాన్యం కోసం వస్తారు, వాళ్ళు కూడా బ్రతకాలి అంటే యేసేపును ముందే దేవుడు ప్రయాణం కట్టించాడు. అది రహస్యం. వారి చేతనే అమ్మి వేయించి ఛార్జీ లేకుండా, స్తోత్రం చెప్పండి, వాళ్ళే కొనుక్కొని పోయారు, వాళ్ళే తిండి పెట్టారు. ఇప్పుడు మనం ప్రయాణం అయ్యామనుకోండి, మనమే ఛార్జీలు పెట్టుకోవాలి, మనమే టిఫిన్ చేయాలి. అవునా? వేరే వాళ్ళు మనల్ని తీసుకుపోయినారనుకోండి, చెప్పరే, అన్ని వాళ్ళే చూసుకోవాలి. నేను అడగను అంటాం, రే ఆటో వారా సార్ నడవడంట,
స్తోత్రం కలుగును గాక. దేవుడు నిర్ణయించిన సమయానికే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆలస్యమైంది అనుకోవద్దు. ఇప్పుడు ఆదికాండం 18వ అధ్యాయంలోకి వద్దాం, నేను ముగిస్తాను ఇక. ఆదికాండం 18వ అధ్యాయంలోకి వద్దామండి. 11, 12 వచనాలు. ఏమయ్యారు వాళ్ళు చెప్పని? పిల్లల కోసం వెయిట్ చేసి 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 ఏమైపోయారు? వృద్ధులైపోయారు. బహుకాలము గడిచిన బాగా వృద్ధులైపోయారు. కళ్ళు మసక మసక, కాళ్ళు పని చేయలే, చెవులు పని చేయలే, ఏమి పని చేయనప్పుడు శారాకు స్త్రీ ధర్మం నిలిచిపోయాను. ఏమి లేదిక. పిల్లలు పుట్టరు, కన్ఫర్మ్గా పుట్టరు, ఇది గ్యారెంటీ. స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత ఇక ఏముందండి? పాసిబుల్ అవుతుందా? వీలవుతుందండి? హల్లెలూయా. స్త్రీ ధర్మం నిలిచిపోయింది అంటే ఒక బిడ్డ పసిబిడ్డతో సమానం, అంతే. ఆ వృద్ధురాలు ఎవరితో సమానం? అప్పుడే పుట్టిన పసిబిడ్డతో సమానం. వీలవుతుందా పుట్టడం? స్తోత్రం. శారా, నేను బలము ఒడిగిన దానను, నాకు సుఖం కలుగున అంటే నాకు బలం లేదు, ఇక నాకు గిచ్చిన కూడా నొప్పి ఉండదు, నాకేమీ లేదు, నాకు సుఖం కలగదు. నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా నవ్వుకుంటా దిగతాలిగా అనుకుంటా. ఈయన చెప్పడము, ఆయన విని చేస్తానడం, ఈమె అనుకుంటుంది లోపల. శారమ్మ గారు లోపల ఏమనుకుంటా, ఈయన యేసయ్యా అంటాడు, ఆయన చెప్పు నాయనా అంటాడు, పిల్లలు ప్రభువా అంటే ఇస్తానైనా అంటాడు. ఇస్తా 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 అని చెప్పేసి ఇంత వయసు వచ్చింది, నాకు శ్రీధర్మం నిలిచిపోయింది, వృద్ధురాలని అయిపోయాను. ఆయన వృద్ధుడైపోయి ఈయన చెప్పడం, ఆయన వినడం, ఈయన చెప్పడం, ఆయన సరిపోయింది బాగా, ఇద్దరు అన్నట్టుగా నవ్వుకుంటుంది. అబ్రహాం కూడా నవ్వాడు. వీలవుతుందా? ఇప్పుడు చదువు. అంతటి దేవుడు అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను ప్రసవించేదనా అని నవ్వనేలా. హల్లెలూయా. నవ్వనేలా ఎందుకు నవ్వుతుంది? మనుషులకు అసాధ్యం. డాక్టర్లు అంటారు కుదరదు అంటారు, డాక్టర్లు అంటారు కాదమ్మా అంటారు, నీ గర్భసంచి పని చేయదమ్మా అని చెప్తారు, నీ ఊపిరితిత్తులు చెడిపోయాయని చెప్తారు, నీ కిడ్నీలు పాడైపోయాయని చెప్తారు. కానీ దేవుడు ఏం చెప్తాడు? అది బాగుపడిందని చెప్తాడు. స్తోత్రం. మన మినిస్ట్రీలో పాస్టర్ ఉన్నాడు, పేరు జాన్ కుమార్. తరిగొప్పులో పరిచయం చేస్తారు. 18 సంవత్సరాలు పిల్లల కోసం తిరగని హాస్పిటల్ లేదు. హైదరాబాద్లో వాళ్ళకు తెలిసిన వాళ్ళ రిలేషన్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి స్కానింగ్ అన్ని తీస్తే, అమ్మ నీకు పిల్లలు పుట్టరమ్మా చెప్పారు. పిల్లలు పుట్టరు. రిపోర్ట్లు కూడా అట్లాగే ఉన్నాయి. పరిచర్య చేస్తూ ప్రార్థనలో ఉంటూ సంఘానికి నమ్మకంగా నడిస్తే బేతంచెర్ల నుంచి దేవుడు ప్రేరేపిస్తే పరిచర్యకు వచ్చారు. పరిచర్యకు వచ్చిన తర్వాత మరి సేవకుడైన తర్వాత దైవజనులు అందరూ కలిసి ప్రార్థన చేశారు. పెద్దన్నయ్య ప్రార్థన చేశారు, మిగతా 4 అన్నలు కూడా ప్రార్థన చేశారు. మీరు నమ్మాలి, మరి సేవకు వచ్చిన 2-3 సంవత్సరాలకి 2 కవల పిల్లలు. ఎంతమంది? 2 కవల పిల్లలు. మళ్ళా 2 ఏళ్లకు మళ్ళీ 2 కవల పిల్లలు, 4 మగ పిల్లలు. ఆయన అంటాడు, నేను లాడ్జిలోకి వచ్చాను, ఒరే నాకు లేకపోయినా బాగుండరా, నా కొడుకులారా బడికి పోండ్రా అంటే, డాడీ నువ్వు ఎప్పుడు వస్తావు డాడీ అంటావు. ఏమిరా మీ టార్చర్ నాకు? స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ సర్టిఫికెట్లు ఏమయ్యి చెప్పండి?
నలుగురు కవల పిల్లలు. స్తోత్రం. పిల్లలు పుట్టనే పుట్టరన్నారు. దేవునికి సాధ్యం. ఆలస్యం చేశాడేమో, కానీ ఇప్పుడు కాడి మేయటానికి నలుగురు జాలిక. స్తోత్రం. హల్లెలూయా. సరిపోదా? నేనన్నా ఒక ఆడబిడ్డ ఉంటే బాగుండు కదన్నా. అవునా, నా కొడుకులు పెడతారా పెట్టరు? అసలు నాకు నా చేత పెళ్లి చేసుకుంటారో లేదో కూడా డౌట్ ఉంది నా కొడుకులతో. అట్లేట్ ఎంత అంటే, అవునా, సేవకుల పిల్లలే టార్గెట్ వానికి, సైతానుగానికి. విశ్వాసులే టార్గెట్ వానికి. లోకస్తులు ఏమన్నాడు వాడు? స్తోత్ర. ప్రైజ్ ది లార్డ్. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అండి? సారా ఎందుకు నవ్వింది? ఎందుకు నిర్లక్ష్యం? ఆలస్యం చేస్తున్నానంటే దాని వెనక ఒక అద్భుతం ఉంది. ఆమేన్. ఏంటి అద్భుతం అంటే, బలహీనతలో, వృద్ధాప్యములో, ఏమండి బాగా వినాలి, వృద్ధాప్యంలో వృద్ధులైన వాళ్ళు కొడుకులను చూసుకుంటారు, మనవలను చూసుకుంటారు. చెప్పండి, ఎవరితో ఆడుకుంటారు చెప్పండి? బాగా చెప్పాలి గట్టిగా. నువ్వు పోరా నాయనా, నా మనమడు నాకు ఉన్నాడు, నా మనవరాలు ఇట్లా నాన్న. కొడుకుల్ని ఎవరు పట్టించుకోరు వృద్ధాప్యంలో. ఈ వయసులో వాళ్ళకి ఆడుకోవటానికి, వాళ్ళ పాపం, వాళ్ళ శాపం, వాళ్ళ దుఃఖం, వాళ్ళ వేదన తీర్చబడాలంటే ఆ బిడ్డ అబ్బా జేజీ అని వాళ్ళు వచ్చారనుకో, అన్నీ మర్చిపోతారు. ఆమె గట్టిగా హల్లెలూయా. కోడలికి పిల్లలు పుట్టలేదనుకో, రే నాకు అవన్నీ తెలుదురా, నాకు మనవడో మనవరాలు కావాలను, మళ్ళీ పెళ్ళైన చేసుకో, అంతకనే తెగిస్తారు. నేను చెప్పేది వాస్తవం కదా. ఆ వయసులో అబ్రహామును దేవుడు ప్రేమించి ఒక కొడుకునిచ్చాడు. ఎందుకు ఆలస్యం చేశాడని నేను ఒకసారి ఆలోచన చేశాను. ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడు అంటే, దేవుని స్థానములో అబ్రహామును దేవుడు కూర్చోబెట్టాలనుకున్నాడు. ఏ స్థానం చెప్పండి? మళ్ళీ చెప్పండి. దేవుని స్థానంలో. ఇప్పుడు విశ్వాసులందరికీ తండ్రి ఎవరు? గట్టిగా చెప్పండి. యేసుప్రభు కాదా? కానే కాదు. అందుకే దేవుడు చెప్పాడు అబ్రాహాముతో, నీ బహుమానము అత్యధికం, వర్ణించలేనంత గుంపు అవుతుంది అన్నాడు. యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం తీసుకున్నా, నువ్వు ఎవరు కొడుకు చెప్పండి? అబ్రాహాము కొడుకువే. సరే, ఏ స్థానంలో కూర్చోబెట్టాడు చూడండి. ఓర్చుకున్నందుకు, సహించినందుకు, ఆలస్యంగా పిల్లల్ని ఇచ్చినా సహించినందుకు విశ్వాసులందరికీ తండ్రి కూర్చున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో బలము, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో కోరికలు, తీరని ఆశలతో యేసయ్య దగ్గరికి వస్తున్నావు. వచ్చే కొలది ఆలస్యం అవుతానే ఉంది, చేసే కొద్ది ఆలస్యం అవుతానే ఉంది. అందులో ఏ అద్భుతం ఉందో మనకు తెలియదు. ఆమేన్. ఎందుకోసం దేవుడు ఆలస్యం చేస్తున్నాడో తెలియదు. నమ్మకంగా కూర్చో, నమ్మకంగా నిలబడు, నమ్మకంగా పరిచర్య చేయి, నమ్మకంగా ప్రార్థన చేయి, అడుగుతూనే ఉండు. ఇంకొక మాట చెప్తాను ఫైనల్గా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు అవసరమైనది మాత్రమే అడగాలి. ఏది అవసరమో అది మాత్రమే అడగాలి. ఇంకొక అద్భుతమైన మాట చెప్తా. నువ్వు అడగకపోయినా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారు. ఆమేన్. నీకు అవసరమైనదే నువ్వు అడిగితే, నీకు అవసరము కానివి కూడా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. అదే ఆయన కృప. అడగక మునుపే అక్కరలన్నీ
ఎరిగినవాడు మన దేవుడు. పడండి. అడగక మునుపే అక్కరలన్నీ ఎరిగినవాడు మన దేవుడు. అడిగిన వాటి కంటే అధికముగా దయచేయును మన దేవుడు. ఆలస్యమైన అడిగిన వాటి కంటే అధికముగా దయచేయును మన దేవుడు. కలవరపడకుము నా ప్రాణమా, కలత చెందకు నా హృదయమా. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే నీ జీవితంలో ఒక అద్భుతము నువ్వు చూడబోతున్నావు. ఆయన మహిమను చూడబోతున్నావు. అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అందుకే మీకు ఒక మాట చెప్పాను. దేవుణ్ణి అడిగేటప్పుడు ఏది అవసరమో అది మాత్రమే అడుగు. దానికి మించి కానీ తక్కువ కానీ ఎప్పుడు కూడా మీ దృష్టిలో ఒకటి గుర్తుపెట్టుకోండి. నీకు ఏది అవసరమో నీకు బాగా తెలుసు. నీ ఆత్మీయ జీవితానికి, నీ ఇంటికి, నీ వ్యక్తిగత జీవితానికి ఏది అవసరం అది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. అది బాగా నిన్ను వేధిస్తుంటుంది, నిద్ర పట్టనీయదు, నిన్ను కలవరి పెడుతుంటుంది. దాన్ని ఖచ్చితంగా దేవుని సన్నిధిలో పెట్టేసేయండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అలాగున ఆలస్యమైన దేవుని యొక్క పరిచర్యలో, ప్రార్థనలో మరి సాగిపోతూ నడుచుకోవాలని దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక.